అంటే మంది మార్బలం, 6-7 కార్ల కాన్వాయ్, జెట్ కేటగిరీ సెక్యూరిటీతో వెళ్లడమే మనకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే సీఎంకి ఇవేవీ అవసరం లేదు. జస్ట్ తన సొంత స్కూటర్ మీద ఎక్కడికైనా వెళ్లిపోతారు. తనకంటూ ఒక అసిస్టెంట్ కూడా ఉండరు. ఉదయాన్నే రోడ్ల మీద వాకింగ్ చేస్తారు. బడ్డీ కొట్టులో టీ తాగుతారు. ఫుట్పాత్ పై ఉన్న బజ్జీలు తింటారు. అదేంటని ఎవరైనా అంటే మన పాలన గురించి వీళ్ళకి తెలిసినంత మరెవరికీ తెలీదు అంటారు. గాంధీ తర్వాత అంతటి నిరాడంబర నేత ఆయనే గోవా సీఎం మనోహర్ పారికర్. ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఓసారి రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడితే ఓ వ్యక్తి స్కూటర్ ఆపాడు. వెనకే వస్తున్న కారులో ఉన్న కుర్రాడు హారన్ కొడుతూ ఆయన్ను పక్కకు తప్పుకోమన్నాడు. కానీ ఆయన చిరునవ్వుతో రెడ్ సిగ్నల్ చూపించాడు. దానికి ఆ కుర్రాడు, నేను గోవా పోలీస్ ఆఫీసర్ కొడుకుని, పర్లేదు పక్కకి తప్పుకో అని కటుగా సమాధానమిచ్చాడు. దానికి ఆయన స్కూటర్ దిగి, నేను గోవా సీఎంని అని సమాధానమిచ్చాడట. అంతటి సౌమ్యుడు, నిరాడంబరుడు మనోహర్ పారికర్. అందుకే ఆయన్ను మోదీ ఏరికోరి కేంద్రానికి తీసుకువెళ్లి కీలకమైన రక్షణ బాధ్యతలు అప్పగించారు. తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో గోవాలో బీజేపీకి మెజార్టీ రాకపోయేసరికి మళ్లీ ఆయన్ను తీసుకొచ్చి గోవా సీఎంను చేశారు. మనోహర్ మ్యాజిక్ పనిచేసి ఆయన సులువుగా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేంత మద్దతు కూడగట్టుకున్నారు. అంతటి గొప్ప నాయకుడు ఆయన. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఐఐటి చదివి తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన నాయకుడాయన. ఆయన నిరాడంబరతకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఓ మచ్చు తునక గురించి చెప్పాలంటే, గతంలో వేరే నగరంలో ఓ కాన్ఫరెన్స్ కి హాజరవ్వాల్సిన ఆయన కారు దిగి చేత్తో ఫైల్స్ పట్టుకుని నేరుగా హోటల్ వైపు వెళ్లిపోతున్నారు. ఇంతలో అక్కడికొచ్చిన సెక్యూరిటీ సిబ్బంది గోవా సీఎం ఎక్కడా అని అడిగితే అదిగో వెళ్లిపోతున్న ఆయనే అని చూపించారట. అంతేకాదు, ఆయన హోటల్లోకి కాన్ఫరెన్స్ హాల్ వైపు వెళ్తుంటే అక్కడున్న సెక్యూరిటీ మీరెవరని ఆపేశారట. ఇంతలో వెనక నుంచి వచ్చిన వేరే సెక్యూరిటీ అధికారులు ఆయన గోవా సీఎం అని చెప్పడంతో సదరు సెక్యూరిటీ ఆఫీసర్ అవాక్కయ్యాడట. స్కూటర్ మీదే అసెంబ్లీకి వెళ్లిపోతాడు. తనను కలవటానికి ప్రోటోకాల్ ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. పోలీస్ కేసుల్లో నాయకుల జోక్యం ఉండదు. అలాంటి నాయకుడు కేంద్ర మంత్రిగా వెళ్లిపోతుంటే గోవా ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మళ్లీ గోవాకి సీఎంగా వచ్చినప్పుడు అక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.